అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. పాకిస్తాన్ భుజం మీద చేసిన ప్రతి దేశం పవర్ఫుల్ అయిపోదు. బీసీసీఐకి ఎదురెళ్లి ఏ క్రికెట్ బోర్డు సర్వైవ్ అవ్వలేదు. మొన్నటిదాకా T20 వరల్డ్ కప్ టైంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. అబ్బో, ఏకంగా వరల్డ్ క్రికెట్ బాస్ బీసీసీఐకే వార్నింగ్ ఇచ్చే రేంజ్లో రెచ్చిపోయారు. దాయాది పాకిస్తాన్ అండ చూసుకొని వీళ్ళు కూడా ఎగిరెగిరి పడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అన్నా ప్లీజ్ అన్నా మనమిద్దరం కలిసి ఆడుకుందామంటూ బీసీసీఐ కాళ్ల బేరానికి వచ్చింది బంగ్లా బోర్డు. సింహం నోట్లో తల పెట్టామని బంగ్లాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. దెబ్బకు దిగొచ్చి బీసీసీఐకి లేఖ రాసింది. వరల్డ్ కప్ టైంలో బంగ్లా బోర్డు తీరు చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం ముక్కున వేలేసుకుంది. ఏదో తామే వరల్డ్ క్రికెట్ని శాసిస్తున్న రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. పాకిస్తాన్కు వంత పాడుతూ బీసీసీఐతో కయ్యానికి కాలు దువ్వితే తమకు తిరుగులేదని పగటి కలలు కన్నారు. బీసీసీఐ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడం, లేనిపోని డిమాండ్లు చేయడం లాంటి ఓవర్ యాక్షన్ పీక్స్కి చేరింది. పాకిస్తాన్ బ్యాకప్ ఉంది కదా అని వీళ్లు కూడా కుర్చీ మడతపెట్టి కూర్చుందామనుకున్నారు. కానీ ఆ గాలి బుడగ ఎక్కువ రోజులు నిలవలేదు. బీసీసీఐతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైనట్లు ఉంది. అందుకే సారీ బాస్ అంటూ బీసీసీఐను బుజ్జగించే పనిలో పడింది బంగ్లా క్రికెట్ బోర్డు. బీసీసీఐతో గొడవ అంటే సింహం నోట్లో తలపెట్టి దాని మీసం లాగడమే అన్న వాస్తవం బంగ్లా బోర్డుకి కాస్త లేటుగా అర్థమైంది. వరల్డ్ క్రికెట్కి బాస్ ఎవరు? ఆఫ్ కోర్స్ మన బీసీసీఐ. డబ్బు, పవర్, వ్యూవర్షిప్, స్పాన్సర్షిప్ అన్నీ ఇండియా చేతిలోనే ఉన్నాయి. బీసీసీఐ దెబ్బకు పాకిస్తాన్ బోర్డే అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇక మీరెంత? ఒక ద్వైపాక్షిక సిరీస్ క్యాన్సిల్ అయినా బంగ్లా బోర్డు దివాలా తీయడం ఖాయం. బీసీసీఐతో విభేదిస్తే వచ్చే నష్టాలు ఏంటో, ఖజానా ఎలా ఖాళీ అవుతుందో వాళ్ళకి తత్వం బోధపడింది. ఇండియా ఇచ్చిన సైలెంట్ ట్రీట్మెంట్ దెబ్బకు బంగ్లా బోర్డుకి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. అంతే, దెబ్బకు దిగొచ్చిన బంగ్లా బోర్డు వెంటనే ఒక్కసారి సారీ సయోధ్య లేఖ రాసింది. అన్నా తప్పు జరిగిపోయింది, గతంలో జరిగినవి మర్చిపోదాం, రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక క్రికెట్కు సహకరించుకుందామంటూ పాత డైలాగులు మొదలుపెట్టింది. నిన్న మొన్నటి దాకా గాండ్రించిన బంగ్లా బోర్డు ఇప్పుడు మ్యావ్ మ్యావ్ అంటూ వేడుకుంటుంది.